నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముద్రా. నేను ఒక 15 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసిన. డ్యూటీలో భాగంగా హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఆంధ్రోలు వచ్చే తెలంగాణను ఆంధ్ర పెత్తందారులు ఆపుతుంటే నాలో ఉన్న ఆవేశాన్ని ఆపుకోలేక జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చేందుకు అందుకు ఒక ఉడత సాయంలా జై తెలంగాణ అని తెలంగాణలో భాగమైన తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు తెచ్చుకున్న తెలంగాణ సరే 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఎవరి కోసమైంది? ఓన్లీ దొరలు, పెట్టుబడిదారులు, పెత్తందారులకే నీళ్లు వాళ్ళకే అయిపోయినాయి, నిధులు వాళ్ళకే అయిపోయినాయి, నియామకాలు కూడా ఆ దొరలింటికే వెళ్ళిపోయినాయి. దాని ఉద్దేశం కొద్దీ సరేలే నడుస్తుందని అనుకున్నాను. 2023లో ముదిరాజులకు ఒక్క టికెట్ ఇవ్వకుండా గత గవర్నమెంటు ఏం చేసింది? వీళ్ళు ముదిరాజులతో ఏమవుతుందిలే అని చెప్పి వదిలేయడం వల్ల నాకు ఆవేశం వచ్చి, అంటే తెలంగాణలో సామాజిక న్యాయం లేదు, వాళ్ళ దొరల గడిలకే అన్నీ అయినాయి అని చెప్పి నా యొక్క జాబ్ను రిజైన్ చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని చెప్పి ఉద్దేశం కొద్దీ సిద్దిపేటలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా హరీష్ రావు పైన నిలవడం జరిగింది. ఒకటే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం నేను బాగా ఫాలో అవుతా. అంబేద్కర్ ఒకటే అంటాడు, బుల్లెట్ ఒక్కటి మాత్రమే చంపుతుంది, ఓటు మాత్రం సమాజాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఆ ఓటు చైతన్యం కావాలనే ఉద్దేశం కొద్దీ నీళ్ళు నిలబడి గత గవర్నమెంట్ ఇయ్యలేదని చెప్పి గవర్నమెంట్ను పడగొట్టినాం. ముదిరాజ్ జాతి అంటే అట్లుంటుందని చూపించినాం. అంటే ముదిరాజులు అనుకుంటే రాజ్యాలు నిలబడతాయి, రాజ్యాలు కూలగొడతాం, రాజ్యాలు ఏలాలనే ఉద్దేశం కొద్దీ నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక బీసీ బిడ్డలమై మేము ఉన్నాం. శ్రీశైలం ముదిరాజు, నేను శ్రీనివాస్ గౌడ్ అని ఒక బీసీ బిడ్డలం. కొట్లాడింది మేమైతే అనుభవించేది ఎవరు అనుభవిస్తున్నారని ఆలోచన కొద్దీ నిలబడి ఈ సమాజంలో మార్పు తేవాలని, సమృద్ధి, అభివృద్ధి అన్ని వర్గాలకు సమాన వనరులు అందాలనే ఉద్దేశం కొద్దీ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ముదిరాజులను కానీ బీసీలను కానీ చిన్న చూపు చూస్తుంది. ఆ చిన్న చూపు కోసం ఇప్పుడు మేము అనుకుంటే గవర్నమెంట్ వడగొట్టచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఈ ఎమ్మెల్సీ బరిలో నిలబడడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముదిరాజులకు అన్యాయం చేస్తుంది. ఏ రకంగా అంటే ముదిరాజులు ఇంత తెలంగాణలో బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు ఒక మినిస్టర్ ఇవ్వనీకి ఎందుకు ఎన్నుకపోతున్నావు? రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు, ఎందుకు వాళ్ళకు తక్కువ % ఉన్న 3% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మినిస్టర్లు ఇచ్చారు. ఇంత ఎక్కువ ఉన్న ముదిరాజులకు మినిస్టర్ పదవి ఇస్తలేవంటే దీన్ని మేమంటే అలుసువాయి కాబట్టి మీరు అట్లా చేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ మీకు బుద్ధి చెప్పాలి. అదేవిధంగా అందుకోసమే ఈ ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరుగుతుంది. దయచేసి ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులారా, బీసీ బిడ్డలారా, కష్టాలు తెలంగాణ కోసం కొట్లాడింది బీసీ బిడ్డలు, ప్రాణ త్యాగాలు చేసుకున్నది బీసీ బిడ్డలు. ఇప్పుడు ఈ తెలంగాణలో మంచి అవకాశం, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు. మా బిడ్డకు మేము వేసుకుంటామని చెప్పి మీరు ఒక ఉద్యమ బిడ్డకు, మీ ముదిరాజు బిడ్డ శ్రీశైలం ముదిరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా నాకు ఇంత మద్దతు తెలిపిన సిరిసిల్ల ముదిరాజ్ సంఘానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. వాళ్ళకు ఎప్పటికీ ఏదైనా ముందుండి, ఏ ఆపద వచ్చినా ముందుండి ఫైట్ చేయగలుగుతా, ఏదైనా హెల్ప్ కావాలన్నా చేయగలుగుతా. దయచేసి ఎప్పుడు వీళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలని, నా ఏదైనా చేసే అంత బలం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ జై తెలంగాణ, శ్రీశైలం ముద్ర. ముందస్తుగా ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఈనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ నేత మరి శ్రీశైలం ముదిరాజు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలంగాణ కావాలని చెప్పి కానిస్టేబుల్కు రాజీనామా చేసి మరి ఆనాడు జైళ్ళ పాలై మరి నేను కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి మరి నేనెందుకు గెలవద్దు, నేను కూడా
ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా నేను ఎందుకు సేవ చేయొద్దు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జైళ్ల పాలై నేను ముందుండి కొట్లాడిన నాకు మరి ఓటు ఎందుకు వేయద్దని చెప్పి మరి ఈ ఎమ్మెల్సీ నిలబడడం జరిగింది. అందులో భాగంగా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే మొట్టమొదటిగా నేను ఉద్యమం చేపట్టాలి మరి బీసీల తరపున అని ఇక్కడికి వచ్చిన మరి సిరిసిల్ల అన్న గారికి మరొకసారి మా ముదిరాజ్ సంఘం సంక్షేమ సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మరి ఓసీలారా వెనుకబడ్డ ఓసీలారా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవల్ల మన ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ముందుండి కొట్లాడిండో ఇప్పుడు కూడా ముందుండి కొట్లాడతాడని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇవల్ల కొంతమంది రాజకీయ ఉద్యోగం కోసం ఎమ్మెల్సీలుగా వస్తున్నారు, ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా వస్తున్నారు. అదే మరి గరీబోయినను ఒక లేని వాడిని గెలిపించుకుంటే మరి ఎట్లా ముందుండి నడిపిస్తాడో మనం అందరం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇలా ముదిరాజులు 28 లక్షల ముదిరాజులు కాదు, వాళ్ళతో ముదిరాజులతోని కూడా ప్రతి ఒక్క వాళ్ళని కూడా కలిపి ప్రతి ఒక్క కులాన్ని కూడా కలుపుకపోయి మరి మాకు వెయ్యండి అని చెప్పి మన ముదిరాజు యువత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా మరి మనం బీసీల అందరం, ఎస్సీల అందరం, ఎస్టీల అందరం, ఓసీల అందరం కలిసి మరి మన బిడ్డకు మనం ముందుండి మనం ఆయన గెలిపించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం. ముదిరాజు తలుచుకుంటే ఏది ఇది చేయలేదని కాదు, ఖచ్చితంగా మనం చేస్తాం. మనం ముందుండి ప్రతి ఒక్క నిజవర్గం నుంచి మండలం నుంచి గ్రామ స్థాయి లోపల మరి ఆయన ముందుండి మనం గెలిపించుకుందామని చెప్పి మా సిరిసిల్ల రాజన్న ముదిరాజ్ సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి మరి ప్రెస్ మిత్రులకు కానీ రాని వాళ్ళే ముదిరాలకు కానీ మన బీసీలు ఎస్సీలకు కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి శ్రీశైలం గారికి ఓటేసి గెలిపించవలసిందిగా నేను జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీశైలం ముదిరాజు గారు మాట్లాడే ముందు మా కిషన్ నాగరాజు అడ్వకేట్ గారు ఒక విషయం మాట్లాడవలసిందిగా మరి ఆయనకు మద్దతు తెలవలసిందిగా కోరుతున్నాను. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటు అడగడానికి వచ్చినటువంటి శ్రీశైలం ముదిరాజు గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజు సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో పట్టభద్రులు అంటేనే విజ్ఞానవంతులు, ఆలోచన చేసి శ్రీశైలం ముదిరాజు గారిని ఎన్నుకున్నట్టయితే ఒక యువకుడు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ 4 జిల్లాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీసీలతో పాటు మిగతా అన్ని వర్గాల వారు తనకు మన యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్టయితే ముందు మనకు ఎంతో సేవ చేసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన జరిగినటువంటి కులగాళ్ళకు కూడా మేము చాలా సంవత్సరాలుగా ముదిరాజ్ సంఘం తరఫున రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ మాకు ఎక్కడా ప్రాధాన్యత లేదు. దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 15 నుంచి 16% జనాభా ఉన్న మాకు అంటే మేము విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ఒక ముదిరాజు యొక్క సామాజిక వర్గమే. దాని కొరకు మేము ఈ సందర్భంగా కొంతమంది ముందుగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ముదిరాజ్ సంఘం అంటే అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక ముదిరాజ్ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ మధ్యనే ఎన్నికలు నిర్వహించుకొని చుక్కల రాము గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారి యొక్క అధ్యక్షతన మేము పార్టీలకు అతీతంగా ముదిరాలకు సంబంధించి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ముందుని నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మనకు ఈరోజు ఇక్కడ సిరిసిల్లకు వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటాకు అడుగుతున్నటువంటి శ్రీశైలం ముదిరాజు గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులందరూ కలిసికట్టుగా పనిచేసి మిగతా యొక్క సామాజిక వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకుని వారికి ఓటు వేసి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చాలా వెనుకబడి ఉన్న మాతో పాటు ఇంకా ఒక ముదిరాజ్ కులాలే కాకుండా రాష్ట్రంలో చాలా కులాలు వెనుకబడిన కులాలు ఇంకా కూడా ఇప్పటికీ గుర్తింపు లేకుంటున్నాయి. మాకు 8 నుంచి 9 ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్క పార్టీ కూడా ముందుకు రాకపోవడం వలన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే మేము ఉద్యమం ప్రారంభం చేసి ఇక్కడ ఒక ర్యాలీ చేసి ధర్నా కూడా చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు అన్ని రంగాలలో ప్రోత్సాహం కల్పించి ముందుగా కావాల్సింది ఏంటంటే మేము ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలంటే మాకు కావాల్సింది రాజకీయ చైతన్యం. కాబట్టి సోదరుడు ముందుకు వచ్చి ఈ ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి శ్రీశైలం ముదిరాజు గారిని ముఖ్యంగా అభినందిస్తూ తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మేమంతా కలిసికట్టుగా ముదిరాజులు అందరినీ కలిసికట్టుగా మిగతా యొక్క అన్ని సామాజిక వర్గాల యొక్క మద్దతు కూడా కట్టుకొని వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.